హలో ఆల్, వెల్కమ్ టు మూవీపురం. వరుస ఫ్లాపుల తర్వాత వస్తున్న సినిమా కావడం అండ్ డైరెక్టర్ జెర్సీ ఫేమ్ గౌతమ్ తన్నూరి కావడంతో విజయ్ కింగ్డమ్ పైన మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. విజయ్ అండ్ సత్యదేవ్కి ఈ మూవీ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ కెరీర్కి ఇది ఒక మంచి కంబ్యాక్ అవుతుందని అనుకున్నారు అందరూ. స్టోరీ విషయానికి వస్తే చిన్నప్పుడే ఇద్దరు అన్నదమ్ములు విడిపోతారు. ఒకరు గ్యాంగ్స్టర్ అయితే ఇంకొకరు పోలీస్ అవుతారు. పెద్ద అయిన తర్వాత తన అన్ని ఎలాగైనా వెనక్కి తీసుకురావాలని కానిస్టేబుల్ సూరి తన అన్న గ్యాంగ్లో చేరతాడు. అండ్ అక్కడ నుండి ఎలా ఉంటుందన్నదే స్టోరీ వింటుంటే అప్పుడప్పుడు వచ్చిన విశాల్ మూవీ గుర్తొస్తుంది కదా సినిమా. కానీ కొత్తగా ఉంటుంది. సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటంటే బీజిఎమ్స్, ఫస్ట్ హాఫ్ అండ్ సినిమాటోగ్రఫీ అండ్ అలాగే యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా. అడిగితే ఈ మూవీ విజయ్కి పర్ఫార్మెన్స్ వైజ్గా తన కెరీర్ బెస్ట్ అని చెప్తాను. ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. కొంచెం స్లో పేస్డ్గా ఉన్నప్పటికీ ఎక్కడ బోర్ అనిపించదు. ఇంటర్వెల్ సీన్ అండ్ మూవీలో అక్కడక్కడ పడే ఎలివేషన్ సీన్స్ అండ్ బొక్కడు బీజిఎం అయితే సరిగ్గా కొట్టాడు. అసలు ప్రాబ్లం అంతా సెకండ్ హాఫ్తోనే మొదలవుతుంది. ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి ఉన్న ఫేజ్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సెకండ్ హాఫ్ ఎక్కువ పరిగెడుతూ ఉంటుంది. కొత్త ఆస్పెక్ట్స్ అన్నీ ఓపెన్ చేశారు ఈ మూవీలోని. చాలా సీన్స్ మనం ఇదివరకే చూసిన చాలా మూవీస్ లాగా ఉంటుంది, కానీ కొత్త స్క్రీన్ ప్లేలో మ్యాజిక్ చేశాడు డైరెక్టర్. కమింగ్ టు టెక్నికాలిటీస్, బొక్కోడు బీజిఎం కొట్టేశాడు. ఆ విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ప్రొడక్షన్ వాళ్ళు మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మంచి లొకేషన్స్లో సినిమా తీశారు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా సత్యదేవ్ పర్ఫార్మెన్స్ గురించి మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, కానీ మురుగన్ క్యారెక్టర్లో చేసిన అతను మాత్రం విలన్ రోల్లో చంపేశాడు. అసలు తన యాక్టింగ్తో విజయ్ని సత్యదేవ్ని మూవీలో ఫుల్గా డామినేట్ చేసేశాడు. సినిమాకి పెద్దగా కంప్లైంట్స్ లేవు. ఓన్లీ కంప్లైంట్ అలా సెకండ్ హాఫ్ మాత్రమే. తను అనుకున్న ఎండింగ్ రావడానికి కోసమేమో ఫాస్ట్గా సీన్స్ అన్ని తీసేసి కొత్త ఆస్పెక్ట్స్ అన్ని ఒకేసారి రివీల్ చేయడంతో మనం కొంచెం డిస్కనెక్ట్ ఫీల్ అవుతాం. ఈ సినిమాని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. బాగా రిసీవ్ చేసుకుంటే విజయ్కి మంచి కంబ్యాక్ అవుతుంది, లేదంటే ఇంకో యావరేజ్ మూవీ లిస్ట్లో చేరిపోతుంది. ఓవరాల్గా నేనైతే మూవీని ఎంజాయ్ చేశా. మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. వీలైతే థియేటర్లో చూడండి. మీరు ఆల్రెడీ సినిమా చూసేసి ఉంటే మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.